హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరూస్ ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా హస్బెండ్ అయితే చేపలు తెచ్చారనమాట. ఫిష్ తిని ఎన్ని రోజులు అయ్యిందో. చికెన్కి కోడికి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని జబ్బులు వచ్చినా ఓన్లీ చికెన్ మాత్రమే తింటున్నాం అనమాట. ఎన్ని రోజులకి చేపలకి కూడా విముక్తి వచ్చింది, మాకు కూడా విముక్తి వచ్చింది మా కడుపులోకి వెళ్ళడానికి. ఇక్కడ చేపలు ఒక 1 kg అలా తీసుకొచ్చారనమాట. వాటిని 2 టైప్స్గా చేసుకొని, అంటే మ్యాగ్నెట్ మొత్తం ఒకటేలా చేసుకోవాలి. కొన్ని ఫ్రై చేసుకొని కొన్ని కర్రీ పెట్టుకుందాం అనుకున్నాను. ఇక్కడ మ్యారినేట్‌కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం అయితే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం లెమన్ అది ఇది పిండుతాం కదా! సో, మంచి కారం ఎక్కువ వేసుకొని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాననమాట. ఫస్ట్ ఫ్రై చేసేస్తున్నాను. ఆ స్మెల్‌కి అసలు ఎంత బావుందో, అంత మంచి స్మెల్ వస్తుందో అసలు. ఇంకా పులుసులోకి అయితే మ్యాంగోస్, టొమాటోస్, ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసేసుకొని, తర్వాత చింతపండు ఉంటుంది కదా! దాన్ని మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఆ గుజ్జు కూడా అందులో మెత్తగా చేసుకొని వేసేసుకోవాలనమాట. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా! పులుసు పోసుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అయిపోయిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించాలి. అది బాగా తెల్లుతున్నప్పుడు ఫిషెస్ కూడా వేసుకొని మంచిగా పొంగించుకోవాలి. తర్వాత మనము మెంతులు, ధనియాలు, ఆవాలు కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసి ఇంకా డీటెయిల్‌గా కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి.